అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రామ్. పత్తి పంట కోసిన తర్వాత పత్తి కట్టలను ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? చాలామంది రైతులు వాటిని పొలంలోనే కాలుస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. పత్తి కట్టలను పొలంలో కాలిస్తే ఏం నష్టం జరుగుతుంది, అలాగే ఈ పత్తి కట్టలను ఉపయోగించి మన భూసారం ఎలా పెంచుకోవాలి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పత్తి కట్టలను కాల్చడం ఎందుకు మంచిది కాదో చూద్దాం. కాల్చడం వల్ల గాలి కలుషితమవుతుంది, భూమిలోని విలువైన పోషకాలు, సేంద్రియ కర్బనం కాలిపోతాయి, భూమి సారం తగ్గిపోతుంది, భూమిలో ఉండే రైతు మిత్రులైన సూక్ష్మజీవులు చనిపోతాయి, హరితగృహ వాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణమవుతుంది. దీనికి పరిష్కారం మొదటి పద్ధతి భూమిలో కలపడం. ఇది చాలా మంచి పద్ధతి. పత్తి కట్టలను షెడర్ లేదా రోటర్వేటర్ వంటి యంత్రాలతో చిన్న చిన్న ముక్కలుగా చేసి దుక్కిలో కలిపేయాలి. దీనికోసం ట్రాక్టర్కు అమర్చే షెడ్డర్లు, చాపర్లు, రోటర్వేటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలా చేయడం వల్ల భూసారం పెరుగుతుంది, నేల గుల్లబారి నీటిని పీల్చుకునే శక్తి పెరుగుతుంది, గులాబీ రంగు పురుగుల ఉధృతి తగ్గుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రెండవ పద్ధతి బయోచార్. ఈ పద్ధతి ద్వారా ఎరువు చేసుకోవచ్చు. మీ పొలంలో మిగిలిపోయిన పత్తి కట్టలను మామూలుగా కాల్చకుండా ఒక గుంత లాంటిది తీసి పత్తి కట్టలను అందులో వేసి మంట పెట్టి దాన్ని బూడిద కాకుండా బొగ్గులా మార్చగలిగితే అది కార్బన్ ఎరువుగా మారుతుంది. ఈ ఎరువును మన పొలంలో చల్లుకుంటే అది మన భూమి సారం పెంచుతుంది. అలాగే ఈ ఎరువులు వేయడం వల్ల మొక్కలు బలంగా పెరిగి అధిక దిగుబడి అందిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.